స్వర్ణపూరి దేవాలయం వస్తాం, లోనికి వెళ్తాం. ఎంట్రన్స్ మన పరమేశ్వరు లోనికి వెళ్తున్నాం. ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్తున్నావు? వస్తాం. ఇప్పుడు లోనికి వెళ్తాం, టికెట్ తీసుకుని లోనికి వెళ్తున్నాం. లోనికి వస్తాం. ఇది లగేజ్ పెట్టుకునే కౌంటర్, ఇది టికెట్ కౌంటర్. టికెట్ తీసుకొని లోపలికి ఇలాగ వెళ్ళాలి. ఇక మేము టికెట్ తీసుకొని వెళ్తున్నాం. ఇక టికెట్ తీస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్. లోనికి వెళ్తారు. టికెట్లు ఇక్కడ ఇవ్వాలి. టికెట్లు తీసుకుని ఇక టికెట్లు ఇక్కడ ఇస్తున్నాం. టికెట్లు చించాక మనం లోన్ పంపిస్తారు. లోనికి వెళ్తున్నాం. అంతా నాగలోకం చూసారు. అన్ని పాములే. నాగలోకం బాగుంది కదా. నాగలోకం ఇవన్నీ నాగదేవతలు. అందరూ నాగదేవతలు అన్ని అందరూ నాగదేవతలు. మొత్తం అంతా నాగలోకమే. బాగుంది కదా. నాగదేవతలు. నాగదేవత నాగరాజు. మన భీముడిని పడేస్తారు కదా, విషం పెట్టేస్తారు. మహారాజు నాగరాజు భీముని పడేస్తారు కదా కిందకి. ఇది లోపలే మొత్తం నాగలోకం. బాగుంది కదా. పిల్లని నాగులే. అలాగైతే నాగలోకం దర్శనం అయిపోయింది ఈరోజు. ఇదేంటో నాకు తెలియదు. మహర్షులు అందరూ కలిసి వెళ్తున్నారు వాహనం మీద. మొత్తం అంత బాగుంది కదా. మొత్తం వెళ్తున్నారు. హంసవాహనం మీద వెళ్తున్నారు అందరూ. మత్స్య అవతారం, కుర్మ అవతారం. మన కుర్మ అవతారం ఇది. మన నరసింహస్వామి పుట్టేటప్పుడు అదే అలా పరమేశ్వరుడు ఎవరు మొత్తం. ఇది రామలింగేశ్వరి. తమిళనాడు ఉంటుంది కదా రామలింగేశ్వరి విగ్రహం. వివేకానంద స్వామికానంద. ఇక్కడ గజేంద్రుడి మోక్షం. గజేంద్రుడి మోక్షంలో గజేంద్రుడి నుంచి ముసలు పట్టేసుకుంటే వెంటనే మన ఎవరు బాణం వేస్తారు కదా, అలా గజేంద్రుడు మోక్షం వేస్తారు. ఇలాగా వీళ్ళు గద దుర్యోధనుడు భీముడు గద వేస్తారు. ఇక్కడ మొత్తం ఇక్కడ తపస్సు చేస్తుంటారు. చూడండి ఇంద్రలోకంలో అందరూ మన నృత్యం చేస్తున్నారు. ఇంద్రలోకం బాగుంది కదా. కుమారులు టెంపుల్ ఉంటుంది మన తమిళలో ఉంటుంది కదా.
వామన అవతారం ఇది మొత్తం. అది మత్స్య అవతారం, అది కూర్మ, అది మత్స్య అవతారం, అది మత్స్య పుట్టినది మన నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు మన ఆది శంకరాచార్యులు గారు విగ్రహం స్థాపించారు. అమ్మవారు సంతోష మాత, మంజునాథ స్వామి, ఇది మంజునాథ స్వామి కర్ణాటక ధర్మస్థలం, కర్ణాటక మంజునాథ స్వామి. ఉడిపి కర్ణాటక అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు మన వైజాగ్లో ఉంది కదా అమ్మవారు. నందీశ్వరుడు, నందీశ్వరుడు తమిళనాడు మన నందీశ్వరుడు. కృష్ణుడు వాసుదేవుడి దగ్గరికి వస్తాము, వాసుదేవుడి దగ్గరికి వస్తాము. కృష్ణుడు అదే చిడుగుల వేలు మీద గోవర్ధనగిరిని ఎడుతాడు కదా. ఇంద్రదేవుడు ఎన్ని చేసినా సరే పైనుండి చిన్న ఆకును కూడా కిందకి, చిన్న మటీరియల్ని కూడా కింద దించలేడు. మరి చెనక వేలే తీస్తాడు కదా శ్రీకృష్ణుడు. మస్తు వేదం, యజుర్వేదం, సామ్యవేదం, అధర్మ వేదం, ఇంకో వేదం ఉంది.